వెల్కమ్ బ్యాక్. అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ పేరు చెప్పి కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కలకలం రేపుతోంది. ఎలాంటి అప్రూవల్ లేకుండానే కొందరు క్యూఆర్ కోడ్ ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ వసూళ్లకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఎక్స్ఎల్ఎస్ ట్విట్టర్లో అధికారికంగా ఒక పోస్ట్ పెట్టింది. విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ అందరినీ అలర్ట్ చేశారు. అలాంటి మాయిగాళ్ల వలలో చిక్కొద్దని సూచించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్రెస్టా ట్రస్ట్ ఈ పేరు చెప్పుకొని మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూపీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే హోంశాఖకు కూడా ఒక కాపీ పంపినట్టు వెల్లడించారు. ఈ మధ్య విహెచ్పి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయోధ్య ట్రస్ట్ పేరుతో మోసాలకు తెరలేపారని చెప్పాలి. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు సేకరిస్తూ పట్టుబడ్డారు. దీనికి సంబంధించి అయోధ్య ట్రస్ట్ పేరిట క్యూఆర్ కోడ్ స్కామ్ గా దీన్ని గమనించవచ్చు. విహెచ్పి దీని గురించి యాక్షన్ తీసుకొని కేంద్రానికి కూడా ఒక లేఖ పంపడం జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. క్లియర్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మా ప్రతినిధి అశోక్ నుండి తెలుసుకుందాం. అయితే అశోక్ చెప్పండి, దేశవ్యాప్తంగా ఈ రామ మందిరానికి సంబంధించి కొన్ని కోట్ల ఖర్చుతో అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇలాంటి వాటికి క్యూఆర్ కోడ్ లేకపోతే దాని నుంచి డబ్బులు వసూలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది మోసమే అని చెప్పేసి ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? సో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పేరిట దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. మందిర నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలకు వసూలు చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే విహెచ్పి అలర్ట్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమందిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్లను వెలుగులోకి వచ్చాయి. దానిపైన అప్రమత్తమైన విహెచ్పి సో స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు కేంద్రానికి కూడా లేఖ రాసింది. సో అయోధ్య రామ మందిరము ఈ నెల 22వ తారీఖు ఓపెన్ అవుతుంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఆ ఓపెనింగ్ కార్యక్రమం కోసం అంటూ ఒక నకిలీ క్యూఆర్ కోడ్ ను వెలుగులోకి వచ్చింది. సో దీనికి యాక్చువల్ గా అయితే ఈ రామ మందిరం ట్రస్ట్ అయితే ఎలాంటి క్యూఆర్ కోడ్ లేదు, అది ప్రారంభోత్సవానికి ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదంటూ ప్రకటన అయితే ఇచ్చింది. కానీ దుండగులు కొంతమంది కావాలని సోషల్ మీడియాలో చాలా క్యూఆర్ కోడ్లు పంపడం, దాని ద్వారా కొంతమంది తెలియని వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ కు డబ్బులు కూడా పంపించినట్లు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది కాబట్టి సో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. సో ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా విహెచ్పి లేఖ రాసినట్టు తెలుస్తుంది. శ్రీరామ జన్మ తీర్థయాత్ర తీర్థక్షేత్ర అయోధ్య పేరిట ఓ సోషల్ మీడియాలో అయితే ఇలాంటి ఒక నకిలీ ఏదైతే క్యూఆర్ కోడ్ అవ్వడం వల్ల అప్రమత్తమయ్యారు. సో ఎంత డబ్బులు వాళ్ళు వసూలు చేశారనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. కానీ సో భారీ మొత్తం మీద వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ పెరిగిన డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి విహెచ్పి అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడారు. సో ఈ మోసాలకు ఎవరు డబ్బులు పంపొద్దు, సో ఇది మేము డబ్బులు పంపమని ఎవరిని అడగలేదు, సో ఇది ఒక పథకం ప్రకారం ఉద్యోగులు చేశారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మీకు ఏమైనా ఉంటే అయోధ్య రామ మందిరం పేట తోచినంత సహాయం చేయాలని వాళ్ళైతే ప్రకటన చేసినప్పటికీ సో ఇందులో క్యూఆర్ కోడ్ సందర్భంగా వాళ్ళు ఇంత డబ్బులు పంపాలంటూ వాళ్ళు అందులో మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ట్రస్ట్ మాత్రం చెప్పింది ఎలాంటి డబ్బులు ఇంత ఇవ్వాలని ఎక్కడ లేదు, మీకు చేతనైనంత సహాయం ₹1 నుంచి ఎంత అన్నా పంపుకోవచ్చు అంటూ ఆ ట్రస్ట్ అయితే చెప్పింది. సో ఓవరాల్ గా అయితే ఈ ఇష్యూ పెద్దగా అయింది కాబట్టి సో దానిపైన విహెచ్పి అలర్ట్ అయ్యి దానికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పోలీసుతో పాటు కేంద్రానికి కూడా లేఖ రాసింది. ప్రస్తుతం ఈ ఇష్యూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. అసలు ఎవరు దీని వెనుక ఉన్నది, ఇది మన
ఎవరు అనేది మాత్రం ఒక దర్యాప్తులో తెలియ Yes. అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది మౌనిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. సో మొత్తానికి అక్రమ వసూళ్లు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోబోతోంది యూపీ సర్కార్. క్యూఆర్ కోడ్ ని ఎవరు నమ్మొద్దని కూడా గట్టిగా అలర్ట్స్ జారీ అవుతున్నాయి కేంద్రం నుంచి కూడా.